వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అరేబియన్ మండి అండి. ఇది యూజువల్గా మనం హోటల్లోనే తింటూ ఉంటాం కదా. ఈ రెసిపీని మన ఇంట్లో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇది చూడటానికి దమ్ బిర్యానీ లాగా ఉన్నా ఇది తయారు చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేయటం వల్లే ఈ రెసిపీ మరి కొంతమందికి ప్రమోట్ అవుతుంది. అందుకనే కంపల్సరీ లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చికెన్ మండి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. చికెన్ మండి మసాలా ప్రిపేర్ చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: చెక్క, లవంగ మొగ్గ, యాలకులు, బిర్యానీ ఆకు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, జాపత్రి. ఈ మసాలా ప్రిపేర్ చేసుకున్న తర్వాతే ఇంకా మిగతా ప్రాసెస్ చేయడానికి అవుతుంది అనమాట. అందుకే ముందుగా మసాలా ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని ఈ మసాలా దినుసులన్నీ ఇందులో దోరగా వేపుకోవాలన్నమాట. ఈ మండి బిర్యానీలోకి, చికెన్ మండి బిర్యానీకి ఈ మసాలానే మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. వేగిపోయినండి. చక్క ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వండి. ఇందులో వేసేసుకుని పౌడర్ కింద చేసేసుకుందాం. చూడండి, మన మసాలా రెడీ అయిపోయింది. చికెన్ని చక్కగా మజ్జిగలా కట్ చేసుకోండి. ఇది కేజీ చికెను. ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మసాలా అంతా చక్కగా ముక్క లోపలికి చొచ్చుకుపోద్ది అనమాట. ఇప్పుడు పోర్క్ తీసుకుని చక్కగా దీన్ని ఇలా గుచ్చుకోండి. ఈ హోల్స్లోకి మనం మ్యారినేషన్ చేసినప్పుడు మసాలా అంతా చక్కగా లోపలికి చొచ్చుకుని వెళ్తుంది అనమాట. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మ్యారినేషన్ చేద్దాం. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మండి మసాలా 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. కారం ఒక 2 టేబుల్ స్పూన్స్, పసుపు ఒక 1/2 టేబుల్ స్పూను, రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్లు, 2 నిమ్మకాయల రసం కలుపుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలో చికెన్ ముక్కలను వేసి ఈ మసాలా అంతా చక్కగా ముక్కల్లోకి పట్టేటట్టు మసాజ్ చేసుకుంటూ కలుపుకోండి. దీన్ని సుమారు ఒక 2 గంటల సేపు మన రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఈ చికెన్కి ఈ మసాలా అంతా చక్కగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. చూసారా, ఈ విధంగా మసాలా అంతా ఈ లెగ్ పీస్కి పట్టించేసుకోండి. చూడండి, చక్కగా ఈ విధంగా మసాలా అంతా ముక్కలు పట్టించాం కదా. దీన్ని 2 గంటల సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బాస్మతి రైస్ నానబెట్టుకుందాం. ఈ గ్లాస్తో 3 గ్లాసులు తీసుకుంటున్నానండి. ఎందుకు చెప్తున్నానంటే ఇది కొలత అనమాట. వాటర్ పోసేటప్పుడు కంపల్సరీ దీంతో 3 గ్లాసులు తీసుకుంటే ఇదే గ్లాస్తో 6 గ్లాసులు వాటర్ పోయాలి. అప్పుడే బిర్యానీ చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. 3 గ్లాసులు చక్కగా దీన్ని ఒక 2 సార్లు కడిగేసుకుని
నీళ్ళు పోసేసుకుని పక్కన పెట్టుకోండి ఒక అరగంట సేపు. మెయిన్ ఒక టిప్ చూపించిపోతున్నాను. ఈ అరేబియన్ మండీలోకి చాలా ఇంపార్టెంట్ అనమాట, నిమ్మకాయ అనమాట. నేను 1 కేజీ కాబట్టి 1 నిమ్మకాయ నేను అందులో వేసుకుంటాను. మీ దగ్గర కొద్దిగా డ్రై అయిపోయిన నిమ్మకాయ ఉన్నా పర్వాలేదు, నిమ్మకాయని కొద్దిగా బాగా డ్రై అయ్యేదాకా వేపుకోవాలి. ఇది రైస్లో వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట బిర్యానీకి. నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతమైన రెసిపీ ఇది. అరేబియన్ మండీ అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నామో చికెన్ని ఇందులో బాయిల్ చేసుకుందాం అనమాట. 4 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను నేను. అది ఎందుకు ఏంటి అన్నది, ఆ కొలత ఎందుకు చెప్పాను అన్నది లాస్ట్లో మీకు చెప్తాను వివరించి. ఇప్పుడు దాని మీద ఒక జాలి పెట్టుకోండి, ఎందుకంటే దీన్ని ఉడకబెట్టుకోవాలి మనం, చక్కగా స్టీమ్ చేసుకోవటం అనమాట. మనం ఏదైతే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నామో ఈ చికెన్ని, ఇది 2 అవర్స్ మనం మ్యారినేషన్ చేసి పెట్టాం. చక్కగా ఈ బౌల్లో అడ్జస్ట్ చేసుకుని పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా స్టవ్ మీద పెట్టేసుకుని ఒక 20 మినిట్స్ చక్కగా స్టీమ్ మీద దీన్ని ఉడకనివ్వాలన్నమాట. ఆవిరి బయటకు పోకుండా చక్కగా స్టీమ్ మీద దీన్ని కుక్ అవనివ్వాలి. చూడండి చక్కగా ఉడికిపోయినాయి కదా. దీన్ని ఒక్కసారి రెండో పక్క కూడా తిప్పేసుకుని ఇంకో 10 నిమిషాలు చక్కగా కుక్ చేసుకుందాం. చాలా బాగా కుక్ అయినాయి అనమాట. ఇలా అన్ని ఇంకొక సైడ్ కూడా తిప్పేసుకుని చక్కగా ఒక 10 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకుందాం. చక్కగా అది స్టీమ్ అయిపోయినాయి కదండి. ఇంకో కడాయిలో ఆయిల్ తీసుకుని వాటిని చక్కగా ఫ్రై చేసుకుందాం అనమాట. ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి. చక్కగా వాటిని 2 పక్కల వేపుకోవాలన్నమాట. చక్కగా ఆయిల్ వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ఈ బాయిల్ చేసుకున్న దీన్ని ఇందులో వేపుకోండి. 2 వైపులా చక్కగా తిప్పుకుంటూ దీన్ని చక్కగా దోరగా వేగనివ్వండి. ఇప్పుడు రెండవ పక్క కూడా తిప్పుకొని వేపుకుందాం. చూడండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది కదా. మరి బాగా తిక్కుగా వేపవసరం లేదు. చూడండి చక్కగా ముక్కలన్నీ వేగిపోయినాయి కదా. వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఆ ఆయిల్ కొద్దిగా తీసుకుని ఉల్లిపాయలు వేసుకోండి. ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం, మండీ రైస్. ఈ ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగనివ్వాలన్నమాట. ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలన్నమాట. ఇప్పుడు మనం మండీ మసాలా యాడ్ చేసుకుందాం. ఈ మండీ మసాలా వల్లే ఈ బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇందాక మనం మ్యారినేషన్ చేసాం కదండి, అందులో మిగిలిన గ్రేవీ కూడా ఇందులో యాడ్ చేసుకుని ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోండి. కారం, రుచికి సరిపడినంత ఉప్పు. ఈ మిశ్రమాన్ని చక్కగా ఒక్కసారి కలిపేసుకుని ఒక 10 సెకండ్లు ఉడకనివ్వండి. ఇందాక మనం ఎండిపోయిన ఒక నిమ్మకాయ ఉంది కదా, ఇదే ఈ మండీ బిర్యానీకి మంచి ఫ్లేవర్ అన్నమాట. రైస్ మనం 3 గ్లాసులు పోసాము, వాటర్ 6 గ్లాసులు కావాలన్నమాట. ఏంటి నీళ్ళు ఎర్రగా ఉన్నాయి అనుకుంటున్నారేమో, ఇవి మన చికెన్ స్టాక్ అనమాట. ఇందాక మనం చికెన్ బాయిల్ చేసాం కదా, ఆ చికెన్ స్టాక్ అనమాట. ఈ నీళ్లు చక్కగా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు ఒకటి చెక్ చేసేసుకుని మూత పెట్టేసుకుని తెరల కాగనివ్వాలన్నమాట. తెరల కాగిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటాం. మూత పెట్టేసి చక్కగా తెరల కాగనివ్వండి. చూడండి వాటర్ తెరల కాగుతుంది కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాం.
ఒక్కసారి కలిపేసుకుని చక్కగా మూత పెట్టేసుకుని ఆవిరి పోకుండా రైస్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మండి బిర్యానీలోకి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. టమాటా చట్నీ అంటారు దీన్ని. కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 టమాటాలు. చాలా సింపుల్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు కొత్తిమీర. ఇది స్పెషల్ చట్నీ అనమాట మండి బిర్యానీలోకి. దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా గ్రైండ్ చేసాను. రెడీ అయిపోయింది. ఉప్పు యాడ్ చేసుకోండి. ఒకసారి కలిపేసుకోండి. ఇది ఏ బిర్యానీలో కన్నా చాలా బాగుంటుందండి. మండి చట్నీ అనమాట ఇది. ఇప్పుడు మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ వేపుతాం అనమాట. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ అనమాట. ఈ మండి బిర్యానీకి కంపల్సరీ ఉండవలసిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఇది. బాదం, ఇప్పుడు జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. కిస్మిస్, ఫ్రెండ్స్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం. మీ మండి బిర్యానీ రెడీ అయింది. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది రైస్. చక్కగా మెతికంతా చక్కగా చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో ఈ లెగ్ పీసుల్ని అందులో ప్లేస్ చేసుకుందాం అనమాట. ఈ విధంగా మనం సెట్ చేసేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ని చక్కగా అలా ఆ విధంగా వేసుకోండి. బొగ్గుని ఈ విధంగా కాల్చుకోవాలి. గిన్నెని ఆ విధంగా ప్లేస్ చేసేసుకోండి. వేసుకుని ఇందులో నెయ్యి పోసుకోండి. నెయ్యి పోసుకోవటం వల్ల ఏంటంటే మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి పోసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకుని చిన్న మంట మీదే ఒక 5 నిమిషాలు అలాగా కుక్ అవనివ్వండి.